ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, బిడ్డ, నీ కోసమే ఈ పూలదారిని సిద్ధం చేశాను. ఇక మీ ఇంట్లో జరిగేవన్నీ శుభకార్యాలేన తల్లి, అవేమిటో ఇప్పుడే తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనమందరికీ కూడా అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలని అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందామా? బిడ్డ, ఎన్నో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నీకు ప్రతి చిన్న విషయానికి ఎందుకమ్మా దిగులు పడుతున్నావు? ప్రతి బాధని నేను అర్థం చేసుకుంటున్నాను. నువ్వు పడే ప్రతి వేదన చూస్తున్నాను. నీ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలు అనుభవించావు. చెప్పుకోలేని బాధలను, మరెన్నో ఇబ్బందులను, అవమానాలను ఎదుర్కొంటున్నావు. కన్నవాళ్ల చేతుల్లో నరకయాతన అనుభవించావు. ఇంట్లోని వారు ఎలాంటి బాధకి గురి చేస్తారనేది ఎవరూ కూడా నమ్మలేని నిజం తల్లి. ఇది నీ జీవితంలో జరిగిన అక్షర సత్యం. నీ కన్న వాళ్ళల్లో చాలా ఇబ్బందులు పడ్డావు. జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఎన్నో బాధలను, ఇబ్బందుల్ని ఓదార్చుకుంటూ వచ్చావు. చదువుపైన దృష్టిని సాధించలేకపోయావు. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయావు. నీ చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉన్నప్పుడు నేను లేను, నా తల్లిదండ్రులు ఎందుకు నన్ను బాగా చూసుకోవటం లేదు, నేను ఏ తప్పు చేశాను అని నీ వయసు పిల్లలు చూస్తూ పలుమార్లు నువ్వే ప్రశ్నించుకుంటున్నావు బిడ్డ. ఎవరికీ చెప్పుకోలేని విధంగా మానసిక వేదనకి గురయ్యావో. చిన్ననాటి నుంచి కూడా పెద్ద బాధలను మర్చిపోలేక, అవమానాలను తట్టుకోలేక నీ జీవితం వద్దు అని తలచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బిడ్డ. నీ బాధలు గుండెల్లోనే దాచిపెట్టుకున్నావే, కానీ ఏ రోజు ఎవరికి కూడా బయటికి చెప్పుకోలేదు. కుటుంబ వ్యవహారం ఎవరికైనా చెప్పుకుంటే నీ కుటుంబానికి అవమానం జరుగుతుందని భావించావు. ఎప్పుడూ రహస్యంగానే ఉంచావు. ఏనాడు కూడా బట్టబయలు చేసుకోలేదు. అమ్మా, ఏంటి పరువు మర్యాదలను కాపాడుకుంటూ వచ్చావు. నీ మంచితనాన్ని ఇంట్లో వాళ్ళు ఏ రోజు కూడా అర్థం చేసుకోలేకపోయారు బిడ్డ. ఎప్పుడూ కూడా నిన్ను అందరిలో చులకనగా చూసేవారు. ఎంతమంది వారికి చేయాలి అని అనుకుంటున్నావో చెడు వ్యక్తుల్లాగే వారికి కనిపిస్తూ ఉంటున్నావు. పుట్టింట్లో ఎన్నో బాధలు అనుభవించిన నువ్వు అత్తారింట్లో వెళ్ళిన తర్వాత కూడా సుఖపడతావని ఊహించాను, కానీ అక్కడ కూడా నీకు నిరాశే మిగిలింది బిడ్డ. పట్టెడు అన్నం కూడా తినలేని స్థాయి పరిస్థితి వచ్చింది. అదనం లేక ఏమాత్రం లేకపోయినా కట్టుకున్న వాడిని అర్థం చేసుకుంటే చాలని అనుభవించావు, కానీ అక్కడ కూడా నీకు నిరాశే మిగిలింది బిడ్డ. ఎవరికీ లేని చెప్పుకోలేని బాధలు, అవమానాలు దిగమింగుకుంటూ వచ్చావు. కడుపున పుట్టిన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలకు సిద్ధపడ్డావు. ఎన్నో కష్టనష్టాలు ఓర్చుకుంటూ వచ్చావు. పిల్లల్ని ప్రయోజకులుగా చేశావు. వారికి తగిన జీవితాన్ని నీ రెక్కల కష్టంతో అందించావు. ఇప్పుడు నీ కష్టాలన్నీ కూడా తీరనే అమ్మా. ఇప్పుడైనా సరే సంతోషంగా బ్రతుకు. ఇంకా ఈ చిన్న కోరిక తీరలేదని పరిస్థితుల్లో ఉన్నావు కదా. నీ కష్టాన్ని గుర్తించేవారు ఎవరూ లేరు. నీ కన్నీళ్లను తుడిచేవారు అంతకన్నా ఎవరూ లేరు. ఎవరి జీవితం వారిదే, ఎవరి సుఖం వారిదే, ఎవరి స్వార్థం వారిదే. ఇదే నేటి మనుషుల మనస్తత్వం బిడ్డ. వారి స్వార్థపరమైన ఆలోచనలో అంటే అందరినీ కూడా గట్టిగా నమ్మే వాళ్ళని ప్రేమను పెంచావు, కానీ ఏ ఒక్కరూ కూడా నిన్ను ప్రేమించలేదు తల్లి. 1% కూడా ప్రేమను వాళ్ళకి ఉంచలేకపోయావు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నీకు ఎంతో కాలం పట్టింది. ఎన్నో కష్టనష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న నువ్వు ప్రస్తుతం చిన్న బాధలను కూడా తట్టుకోలేకపోతున్నావు. ప్రతి చిన్న విషయానికి కూడా ఆందోళన చెందుతున్నావు. దేనికోసం బ్రతుకుతున్నావో, ఎవరి కోసం జీవిస్తున్నావో
అని మానసిక సంఘర్షణ నిన్ను చుట్టుముడుతున్నాయి. నీ కోసం ఎవరూ లేరని నిరంతరం బాధపడుతూ ఉన్నావమ్మా. నీ కోసం అనుక్షణం బాధపడే తండ్రిని నేను ఉన్నాను బిడ్డ. నువ్వు కష్టాలు అనుభవిస్తున్న ప్రతిసారి ఇలా ఆత్మస్థైర్యాన్ని నింపుతూ నీకు ధైర్యంగా ఉంటాను. నువ్వు పడిన కష్టాలు చాలు బిడ్డ. నీ చేతిని పట్టుకొని ముందుకు నడిపిస్తూ ఉంటాను. ఇక వెళ్ళి నీ ఇంట ఎప్పుడూ కూడా శుభకార్యాలే తల్లి, శుభవార్తలే వింటావు. ఇక ఆనందంగా సంతోషంగా తప్పక నీ జీవితంలో ఇంకేదీ ఉండకుండా నేను చేస్తాను. ఇక్కడి నుంచైనా సరే సంతోషంగా నీ జీవితాన్ని గడుపు. ఇక మంచి ఆలోచనలతో నీ జీవితాన్ని పూలబాటగా మార్చుకో. ప్రతి అడుగులో కూడా ఈ బాబా ఎప్పుడూ కూడా నీ వెంటే ఉంటాడు అన్న విషయాన్ని బాగా గుర్తుంచుకో. నీ బాబా తండ్రి తోడుగా ఉండగా నువ్వు దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. గడిచిన కాలమంతా ఎంతగా దుఃఖించావు కదా, ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకుంటూ వచ్చావు. ఇక మీదటైనా సరే ఆ కష్టాలను గుర్తించుకోకుండా నీ జీవితంలో ఎదురుపడిన స్వార్థపూరితమైన మనుషులను మనస్తత్వం నుంచి అవసరమైన ఆలోచనలు చేయకుండా నిశ్చయంగా నీ జీవితాన్ని ప్రయాణించు బిడ్డ. నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉన్నాడు తల్లి. ఇక్కడ నుంచి నువ్వు దేనికి కూడా అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. నేనున్నాను కదా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.